భయానకమైన రాసలీలంటే ఏంటో ఈ రోజే తెలుస్తోంది. అమ్మో, లైట్స్ ఆఫ్ చేయి నాయనా. వాకే చూడలేక చస్తున్నావు. ఏంజిల్, కమాన్ ఏంజిల్, జిల్ జిల్, నా కుచ్చు కుచ్చులు. ఈ చేతులేంటి ఎంత తెల్లగా ఉన్నాయి? ముద్దు పెట్టి ఏంజిల్. ఇప్పుడేం కనపడట్లేదు గాని అక్కడక్కడ మసగ్గా కనిపిస్తోంది. అదేంటో కనుక్కో పిన్ని, మార్నింగ్ గిఫ్ట్ ఇస్తానే. ఏంటా గిఫ్ట్? మీ జోరు చూస్తుంటే పిల్లాడి చేతిలో పెట్టేలా ఉన్నారు. థ్యాంక్స్ పిన్ని. మళ్ళీనా? మీరు నోరు మూసుకుని ఉండండి ఆంటీ. లేని పనివి గుర్తు చేస్తే మహి జాగారం చేస్తాడు. రాత్రంతా శివతాండవం చేస్తే నా వల్ల కాదు. మీ బెడ్రూమ్ లో ఇన్ని అవతారాలు ఉంటాయనుకోలేదు నాయనో. బాబాయ్ అవతారాలు ఎత్తడా పిన్ని? ఆయనది సింగిల్ అవతారమే బాబు. ఆయన ఇప్పుడు అవన్నీ ఎందుకులే, గుర్తు చేసుకునే లాభం లేదు నాయనా. గుడ్ నైట్. గుడ్ నైట్ పిన్ని. దుప్పడం మర్చిపోయాను, సారీ. బంగారం ఆయనే ఉండుంటేనా? ఘట్టమనేని ఇంట్లో అఖిలాండేశ్వరిగా ఉన్నాను. నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. నీ పసుపు కుంకాన్ని, నీ పేగు బంధాల్ని, నీ కలల్ని అన్నిటినీ తుంచి తెంచి పారేయగలను. నన్ను ఎవరు అని గుర్తించేలోపు ఒక్కొక్కరిని దూరంగా పంపించేస్తాను. ఘట్టమనేని వంశ పరువు ప్రతిష్టలు కుప్పకూలడం నువ్వు చూస్తావు. టిఫిన్ తెచ్చాను, తినండి. మేడం గారు చెప్పినట్టు వింటే మీరు బయటపడతారు. నాకు కూడా ఇక్కడ చాకరీ చేయడం తప్పుతుంది. అయ్యో, ఏమైందమ్మా? రండి రండి, కూర్చోండి అమ్మా, కూర్చోండి. మీరు మందులు వేసుకుంటున్నారా లేదా అమ్మా? వేసుకుంటున్నాను. నీరసంగా ఉన్నారు, టిఫిన్ చేసి టైంకి మందులు వేసుకోండి. చాముండేశ్వరి, నేను సంతకం పెడితే ప్రాణాలతో ఉంటానో లేదో కానీ ఆ ఇంట్లో నీ స్థానం పదిలం చేసిందాన్నవుతాను. అలా జరగనివ్వను, జరగనివ్వను. బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడే చూపించాడు. అఖిలాండేశ్వరిగానే నేను బయటకు వెళ్తాను.
టిఫిన్ చేశారా? తల బాగా భారంగా ఉంది. ఆ బాక్స్లో టాబ్లెట్ ఉంది, ఇవ్వు. ఏమైంది? తేలికుట్టిందమ్మా, నొప్పిగా ఉంది. ఈ తేలితే చాలా ప్రమాదం, ప్రాణాలు కూడా పోతాయి. ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఎలా వెళ్ళగలనమ్మా? ఎక్కడున్నామో కూడా తెలీదు. అంటే నీకు కూడా ఈ అడ్రస్ తెలియదన్నమాట. ఏంటి, ఎక్కడున్నావో నీకు తెలీదా? లేదమ్మా, ఇప్పుడు మనం ఎక్కడున్నామో అడ్రస్ ఎక్కడో నాకు కూడా తెలీదు. వాళ్ళు కూడా చెప్పలేదు. ఇక్కడ నుండి బయటపడలేమమ్మా. నా ప్రాణం పోయేలా ఉంది, చాలా నొప్పిగా ఉంది. సరే, కంగారు పడుకో, తగ్గిపోతుందిలే. ఐదు నిమిషాల్లో తగ్గిపోతుంది. నీ ప్రాణాలకే ప్రమాదం లేదు, సరేనా? నువ్వు భయపడకు. ఇదిగో, ఈ టాబ్లెట్ వేసుకో. మీరు ఆ మేడం గారు ఇద్దరు ఒకేలా ఉన్నా మీరు చాలా మంచివారిలా కనిపిస్తున్నారమ్మా. ఆమె మాత్రం చాలా ప్రమాదం, విషం ఉన్న మనిషి. అవును, నిన్నిక్కడికి ఎలా తీసుకొచ్చారో తెలీదా? కళ్ళకు గంతలు కట్టారమ్మా. తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ మాటలు విన్నాను. అడవి దాటి వచ్చామన్నారు, చుట్టూ నీళ్లున్నాయని మధ్యలోకి వెళ్లాలని మాట్లాడుకున్నారు. అవును, నీ పేరు? సరోజ అమ్మా. ఇక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నించకండి, ప్రాణాలు తీసేస్తారు. నేను మీటింగ్లో డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ని ఫైనల్ చేస్తున్నాం. కానీ చైర్మన్ అఖిలాండేశ్వరి గారు సైన్ చేయరు. నాదే పూర్తి రెస్పాన్సిబిలిటీగా నేనే సంతకం పెడతాను. త్వరగా నాకు మెయిల్ చేయండి. షూర్. పెద్దబాబు గారు, మీరు పనిలో పడి మర్చిపోయినారా? మనం హాస్పిటల్కి పోవాలి కదా. ఏం మాట్లాడకుండా నవ్వుతారేటి? ఎప్పుడు లేని తొందర ఈ రోజు ఎందుకో తెలుసుకోవచ్చా శ్రీమతి? మీరెప్పుడు సరదాగా ఉంటారో, ఎప్పుడు పనిలో ఉంటారో అర్థమే కాదు. చెయ్యొక్కేండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఏయ్ పార్వతి, ఇక్కడేం చేస్తున్నావు? వెళ్లి పనులని పూర్తి చేయి. నువ్వు బాగు పిన్ని. నీకేంటయ్యా, ఐశ్వర్యతో చక్కగా వీపు రుద్దించుకుని శుభ్రంగా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చావు. నేనేమో అదే చీరలో ఉన్నాను. వాష్రూమ్ కూడా వెళ్లలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ చెంబులో చెయ్యుంటే ఎలా వెళ్ళనయ్యా? ఆంటీ, మీరు కాసేపు నోరు మూసుకుని బావా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే బయలుదేరండి. ఎక్కడికి వెళ్తున్నారు? నీకు అవసరమా పిన్ని? కాసేపు సైలెంట్ గా ఉండు. పిన్ని, పార్వతి గాజులో నా వేలు ఇరుక్కుపోయింది. అయ్యో, డాక్టర్ దగ్గరికి వెళ్తే గాని రిలీఫ్ దొరకదు. ఎప్పటి నుంచి పెద్ద బాబు? ఆ, రాత్రి నుండి వేలు గాజులోనే ఇరుక్కొని ఉంది. అలా ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? చెంబులో చెయ్యి ఇరుక్కోలే, ఇది కూడా అంతే. దీనికి దానికి పోలికేంటి చిన్న బాబు? గట్టిగా లాగితే గాజు పగిలి వేలొచ్చేస్తుంది కదా. ఆ, పార్వతికి సెంటిమెంట్ పిన్ని. గాజు పగలకూడదని పదే పదే చెప్పింది. అవును సిన్నమ్మ గారు, పెద్దబాబు గారు అట్ట పట్టేసుకుంటే ఎందుకో నాకు సెక్కిల గింతలు పెట్టినట్టుంది.
నాకు కుంపట్లో కూర్చున్నట్టుందే. నేను కూడా హాస్పిటల్కి వస్తాను, పదండి. పిన్ని మర్యాదగా ఇక్కడే ఉండాలి. ఏం చూసినా చూడనట్టే ఉండాలి. లేదనుకో చెంబు కత్తిరించిపోయి ఇంకేదో కత్తిరించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏ ఎంతసేపు ఇక్కడ? బ్రో వదిలిన విషయంలో నువ్వు ఎప్పటికీ అలాగే ఉండాలి. లేదనుకో ఈ చెంబు ఇంకో వారం దాకా బయటికి రాదు. సృష్టి కార్యాల పరిస్థితి ఏంటి? మహి వదిలే, లేదంటే అందరినీ భయభ్రాంతులకు గురిచేసేలా ఉంది. వదిలేయమంటే ఈ చెంబులోంచి చెయ్యి బయటకు వస్తుందా? సోప్ వాటర్ రెడీగా ఉన్నాయి. గల్లు తేలినట్టు. ఆపవయ్యా బాబు. ఓకే ఓకే. అలా చూస్తారే, నురగొచ్చేలా కలపండి. నిన్నే లోపల సర్ఫ్ వాటర్ లో పెట్టి పిసకమంటే పిసుకు. అర్థమైందా? అవునా? వచ్చేస్తుందా? పిసుకు పిన్నే. అదే పనిలో ఉన్నానయ్యా. చెంట శ్వాస. వచ్చేసింది 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 వచ్చేసింది. తింగరి. బ్రో పిన్ వచ్చేలోపు మీరు హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొచ్చేయండి. అవును బావా. పార్వతి, కంగారేం లేదు. అన్ని పరీక్షలు చేయించుకుని రండి. అట్టగే అమ్మాయి గారు. రా పార్వతి. పదా. అమ్మా. ఏ హాస్పిటల్కి వెళ్లారో నేను చూస్తాను. అఖిలక్క మాటని ఫాలో అవ్వాల్సిందే. పెదబాబు, పార్వతి వస్తున్నానుండండి. కార్ ఇక్కడే ఉంది, ఇంకా బయలుదేరలేదన్నమాట. టిక్కీలో దాక్కుంటా. వీళ్ళని ఫాలో అవుతే మంచిది. వెళ్దామా పార్వతి? బ్రో రాహుకాలం వచ్చేలోపు మీరు జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి. అలాగే రా. సరేనా? రా పార్వతి. ఏమైంది బ్రో? డిక్కీ ఓపెన్ ఉన్నట్టుందిరా. నేను చూస్తా. ఇట్స్ ఓకే, నేనే ఇస్తాను. స్ట్రోక్స్ లో తేడా రాకుండా అఖిలాండేశ్వరి సిగ్నేచర్ ని ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నా పర్ఫెక్ట్ గా తనలా సంతకం చేయలేకపోతున్నాను. దట్ ఈస్ అఖిలాండేశ్వరి. అఖిల, అఖిల చూసావా? నా మనసులో ఉన్నదే నువ్వు ఆలోచిస్తున్నావు. ఈ రోజు 31st కదా అఖిల, ఒక రోజు ముందే శాలరీస్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటావు. నేను అదే అనుకుని గదిలోకి వస్తూ ఉంటే
నువ్వు పెన్ను పట్టుకొని సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నావు. ఆ, స- సంతకాలు చెక్ బుక్ తీసుకొచ్చాను అఖిల. యాక్చువల్ గా నిన్ననే ఆఫీస్కి పంపించాల్సింది. దొరికిపోయేలా ఉన్నాను. అక్కడ అఖిలాండేశ్వరి చెక్ బుక్ మీద సంతకాలు పెట్టుంటే పర్వాలేదు, లేదంటే ఏం ఆలోచిస్తున్నావు అఖిల? ఆ, అక్కడ పెట్టండి, నేను తర్వాత చేస్తాను. అఖిల, నువ్వేనా ఇలా అంటున్నది? 1వ తారీఖు రాకముందే జీతంతో పాటు ఉద్యోగస్తుల మొహంలో సంతోషం రావాలని చెప్పేదానివి, ఇప్పుడు సంతకాలు పెట్టడానికి వాయిదా వేస్తున్నావా? ఇప్పటికిప్పుడు శాలరీస్ ఇవ్వకపోతే వాళ్ళెవ్వరూ రోడ్డున పడరు. తప్పకిలా, నీ నోటి నుంచి ఇలాంటి మాట రావడం దురదృష్టం. ఒక్క పూట తిండి లేక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం జీతం ఇవ్వకపోతే ఆఖరితో అలమటించిపోతారా? మంచి విషయాన్ని నేను వాదించలేను అఖిల. నీకు చెప్పాల్సి రావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. బాగా ఆలోచించుకున్నాక త్వరగానే సైన్ చేయి. ఆ అఖిలాండేశ్వరి క్యారెక్టర్ అంత గొప్పది కాబట్టి మొహం చిట్లించినా విస్తుపోతున్నారందరూ. చిరాకు కాస్త అనుమానంగా మారకముందే నేను జాగ్రత్త పడాలి. వెంటనే నీలాంబర్కి కాల్ చేసి అఖిలాండేశ్వరి చేత చెక్స్ మీద సంతకాలు పెట్టించుకురమ్మని చెప్పాలి. అజ్ఞాతంలో ఉంటే ఇదే ప్రాబ్లం. సిటీలో ఉంటే కనిపెట్టేస్తారని మృగంలో అడవిలో ఉండాల్సి వచ్చింది. ఎటు నుండి ఏ పాము వస్తుందో ఏ పులుస్తుందో కూడా తెలియడం లేదే. హ! ఇలాంటి చోట బ్రతుకున్న చచ్చినట్టే లెక్క. ఛీ! చాముండేశ్వరి అంటే నాకు ఫోన్ ట్రై చేసిందా? మెసేజ్ వచ్చిందేంటి? అఖిల, 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 సిమ్ 2 కాల్ వస్తుందేంటి? అఖిల ఇంకో సిమ్ వాడదే, పైగా అన్నోన్ నంబర్. లిఫ్ట్ చెయ్యి ఆంటీ. హలో ఆంటీ, హలో ఆంటీ, వినపడుతుందా? నీలంబరి, हेलो अंकल जी, मैं खुशी हूँ.